వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. ఈ వీడియో స్టూడెంట్స్తో పాటు 10వ తరగతి కంప్లీట్ చేసే విద్యార్థులు ఉన్న పేరెంట్స్కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క స్టూడెంట్ వీడియో చూసిన వెంటనే మిగిలిన స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఎందుకు అంటే ఇప్పటి వరకు 10వ తరగతి కంప్లీట్ అయిన విద్యార్థులకు మంచి టాప్ కాలేజ్లో జాయిన్ చేస్తే ఐఐటీస్ ర్యాంకు, నీట్ ర్యాంక్ వచ్చేలాగా కోచింగ్ ఇచ్చే కాలేజ్లో జాయిన్ చేయడానికి ఎంతమందైనా పే చేసి స్టూడెంట్స్ జాయిన్ చేయించేవాళ్ళు. కానీ ఈ ఇయర్ నుంచి ఇలా ఆఫ్లైన్లో అడ్మిషన్ ప్రాసెస్ అయితే ఉండదు. జోస్ట్ 10వ తరగతి కంప్లీట్ అయిన విద్యార్థులు జోస్ట్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ సబ్మిట్ చేస్తే వాళ్ళకి వచ్చిన మార్క్స్ బేస్ చేసుకునే కాలేజీలు అయితే అలాట్ అవుతుంది. గవర్నమెంట్ కాలేజెస్ అయినా, కార్పొరేట్ కాలేజెస్ అయినా, టాప్ ప్రైవేట్ కాలేజెస్ అయినా, మనం అనుకున్న కాలేజెస్ కూడా రావాలి అంటే 10వ తరగతి మార్కులు కూడా చాలా ముఖ్యం. సో ఈ జోస్ట్ అంటే ఏంటి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, 10వ తరగతి మార్కులు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ ఇయర్ అనేది మీకు క్లారిటీగా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఇంటర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి దోస్త్ పోర్టల్ ద్వారా డిగ్రీలో ఆన్లైన్ ప్రవేశాలు అయితే ఇస్తున్నారు. డిగ్రీ అడ్మిషన్స్ జాయిన్ అయిన స్టూడెంట్స్ అవి తెలిసిన పేరెంట్స్ ఉంటే ఇది సింపుల్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇంటర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ దోస్త్ వెబ్సైట్లో ఏ డిగ్రీ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనేది అప్లికేషన్ సబ్మిట్ చేసి కాలేజెస్ అనేవి చూజ్ చేసుకుంటే డిగ్రీలో జాయిన్ అవ్వడానికి ఇంటర్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు జోస్ట్ పోర్టల్ ద్వారా కూడా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కూడా అలాగే ఇవ్వబోతున్నారు. డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ విధానం దోస్తు తరహాలో ఇంటర్మీడియట్ అడ్మిషన్లు కూడా జోస్ట్ ద్వారా ఆన్లైన్ అడ్మిషన్ ప్రక్రియ 25వ సంవత్సరం 2025 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు ప్రారంభించింది. దీనికి ఆల్రెడీ ఇప్పటికే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే మనకు ఈ ఇయర్ 10వ తరగతికి సంబంధించి మార్పులు చేసినప్పుడే గ్రేడింగ్ విధానం కాదు, మార్కులే ఇస్తామని చెప్తూ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ మార్కులు ఎందుకు ఇస్తున్నారు స్టూడెంట్స్కి అంటే కనుక ఇక్కడ ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా సీట్ అలాట్మెంట్ జరగాలి ఇంటర్మీడియట్ కాలేజ్లో అంటే మార్క్స్ ఉండాలి. సో అందుకోసమనే ఇప్పటికే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఈ ఇయర్ మార్క్స్ మాత్రమే ఇస్తామని చెప్తూ బోర్డు ఆల్రెడీ చెప్పారు. గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది. ఇప్పుడు 10వ తరగతిలో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని మీరు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్కి అప్లై చేసినప్పుడు, ఆ కాలేజ్కి అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసినప్పుడు ఒకే కాలేజీకి ఒక 20 మంది విద్యార్థులు అప్లై చేస్తే అందులో 10 సీట్లు ఉన్నాయనుకోండి, ఫస్ట్ హయ్యెస్ట్ మార్క్స్ ఉన్న 10 మంది విద్యార్థులకు మాత్రమే ఆ కాలేజీలో సీట్ వస్తుంది, మిగిలిన 10 మందికి రాదు. సో ఇదే ఇప్పుడు డైరెక్ట్గా ఆఫ్లైన్లో అయితే ఏం చేసేవాళ్ళు, ఎవరు ఎక్కువ మనీ పే చేస్తే వాళ్ళకి సీట్ అలాట్మెంట్ చేసేవారు. సో ఇలా కూడా జరగడానికి ఛాన్స్ ఉంది. చాలామంది విద్యార్థులకు కొందరికి లాభం అవ్వచ్చు, కొందరికి నష్టం అవ్వచ్చు. ఇందులో ఒక సమస్య అయితే ఉంది. ప్రైవేట్ జూనియర్ కాలేజ్ సంబంధించి ఈ ఆన్లైన్ అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే గవర్నమెంట్ పెట్టిన ఫీ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది విద్యార్థులు. ఇది విద్యార్థులకు పేరెంట్స్కి అడ్వాంటేజ్. సో దీనికి సంబంధించి కూడా కంప్లీట్గా ప్రాసెస్ అయితే చేస్తున్నారు. ఫీ కన్ఫర్మ్ ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి అనే దానికి సంబంధించి ఫీ కూడా డిక్లరేషన్ చేయబోతున్నారు. చేసిన వెంటనే మనకు నోటిఫికేషన్ ఇస్తారు. ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 10th రిజల్ట్స్ వచ్చిన తర్వాత జోస్ట్ నోటిఫికేషన్ ఇస్తారు. ఈ నోటిఫికేషన్లో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో ఏ కాలేజ్ మనం జాయిన్ అవ్వాలనేది లిస్ట్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ లిస్ట్లో మనం కరెక్ట్ ఆర్డర్లో చాయిసెస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన చాయిసెస్ బేసుకొని మనకు సీట్ అలాట్మెంట్ చేస్తారు. అది కూడా మనకు 10thలో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని అప్పుడు ఏ కాలేజీలో సీట్ వస్తే వెళ్ళి ఆ కాలేజీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ ద్వారా. సో దీనికి సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రతి ఒక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. మీకు కంప్లీట్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అర్థమవుతుంది ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత. థ్యాంక్ యూ.